అసలు నీళ్ళు ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదు, నీళ్ళు ఆ ఏరియాకి రావట్లేదంటే ఎందుకు రాలేదో నువ్వు స్టేట్మెంట్ ముందే ఇచ్చేయండి అని. కరెంట్ అంతరాయం అయితే ఎట్లయితే ఉంటుందో ముందే స్టేట్మెంట్ ఇస్తారో అట్లనే ఈ వాడలో ఈ ఏరియాలో రోడ్ అవుతుంది, నీళ్లు రావు, లేదా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది రావు. ఒకవేళ తప్పుడు వార్త వస్తే కూడా, తప్పుడు ప్రకటనలు వస్తే కూడా దాని మీద ఖచ్చితంగా రిజైండర్ వేయాలని. మేము ఇక్కడ అనంతారం విలేజ్లో మహేశ్వరం నియోజకవర్గమే అనుకుంటాం అధ్యక్ష, చేవెళ్ళ రిజైండర్ తెప్పించిన అధ్యక్ష. ఆ రోజే పాప అమ్మాయి మాట్లాడేటప్పుడు వర్షం పడుతుంది, నా దగ్గర వీడియో కూడా ఉంది, డిస్ప్లే చేయమంటే చేస్తా. కానీ ఆ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు అధ్యక్ష. అప్పుడు వీళ్ళు పోయినప్పుడు కూడా నీళ్ళే పడుతున్నారు, ఆడ నీళ్ళే ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు రాకుండా నీళ్ళు ఎట్లుంటాయి అధ్యక్ష. కాబట్టి మేము ఎప్పటికప్పుడు నేను కూడా సరిదిద్దాలి, సరిదిద్దుకోవాలి తప్పులుంటే అనే లక్ష్యంతో పని చేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇప్పటికీ ఒక 3 సార్లు 5 సార్లు నేను ఈ మధ్యకాలంలో మిషన్ భగీరథ మీద కూడా రివ్యూలు పెట్టడం జరిగింది. ఇంకా వేరే వేరే సోర్స్ కోసం కూడా భువనగిరిలో 250 కోట్లు, కామారెడ్డి ఏరియాలో 190 కోట్లు, ఇట్లా ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. అవి కాకుండా లోకల్గా కలెక్టర్లతోటి డిఎంఎఫ్టీ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఇతరత్ర ఏ నిధులున్నా కూడా ఫస్ట్ మంచినీటి సమస్యను పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణలో రేపులకు సంబంధించి కానీ మహిళల మీద పెరుగుతున్న అగత్యాల గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష. అదేవిధంగా ఆదిలాబాద్లో ఆదివాసీ మహిళల్ని, వాస్తవానికి అక్కడ జరుగుతున్నది ఉద్యోగాల పేరుతో మోసం, వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత పెళ్లిల పేరుతో మీకు మంచి సంబంధం అని చెప్పి అక్కడ లోకల్గా పరిచయస్తులే చేస్తే వెంటనే అవన్నీ కూడా పట్టుకొని వాళ్ళను కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి విచారణ చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సమాజం మేల్ డామినేషన్ సొసైటీ అధ్యక్ష. మహిళలు అంటేనే ఒక చిన్న చూపు, మహిళలు అంటేనే ఒక ఆట వస్తువు లేదా వంటగదికో ఇంకొక పిల్లలుగానే యంత్రంగా చూసే ఆ భావజాలం కొన్ని వందల సంవత్సరాలుగా మనుధర్మం ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో తల్లిని ఎట్లా గౌరవిస్తారో, ఇంట్లో చెల్లెని ఎట్లా గౌరవిస్తారో, రోడ్ల మీద ఉండేటువంటి అక్క చెల్లెలు వాళ్ళు కూడా ఏదన్నా పనికి పోతుంటే లేదా పోతుంటే అది రావాలి. అది ఖచ్చితంగా మేము ఈ మధ్యకాలంలో ఒక 2-3 మీటింగ్స్ కూడా మన మహిళా అధికారులతోటి కొన్ని ఎన్జిఓలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది నియంత్రించాలి. గాంధీ గారి కన్నా ఏదైతే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగగలిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని వారు భావిస్తూ మనకు చెప్పారు. ఆ స్ఫూర్తి ఖచ్చితంగా అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. తొందరలోనే మేధావులు ఇతర మా మహిళా ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టి మంచి పాలసీ మహిళల కోసం తీసుకొచ్చే విధంగా. నా ఉద్దేశం ఫస్ట్ సారి కూడా నేను చాలాసార్లు అన్న అధ్యక్ష, ఇక్కడ మన అమ్మాయి అప్పుడు 3 ఎన్కౌంటర్ కూడా అయ్యారు. శిక్ష 2 ఉండాలి అధ్యక్ష. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అనే ఏదైతే మనం మెడిసిన్లో వాడతామో వాళ్ళకి అవగాహన, ఒక తల్లి అంటే ఒక దేవత, ఒక చెల్లి అంటే నీ తోబుట్టు, అట్లనే బయట మహిళలు కూడా అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రకరకాల మాధ్యమాలు రకరకాలవి చూసి ఇంట్లో ఉన్న తాత కూడా అమ్మాయిని ఒక్కొక్క సందర్భంలో ఘోరంగా, తండ్రి కూడా ఇట్లా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. కానీ సొసైటీలో మా ఆలోచనలలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం శిక్షణ అనేది ఖచ్చితంగా క్లాస్ రూమ్ నుంచి, తరగతి గదుల నుంచే ఆడవాళ్ళని గౌరవించే, ఆడవాళ్ళని పూజించే సంస్కృతి నేర్పబడాలి. అందుకోసమే మరి బుక్స్లలో, టెక్స్ట్ బుక్లలో కూడా ఒక పేజ్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎట్లా గౌరవించాలి, తప్పు చేస్తే నీకు ఎట్లా శిక్ష ఉంటుందో అది కూడా వివరించే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి జరిగే విధంగా, మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా, మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా. ఈ అభద్రత భావంతో చాలామంది మహిళలు తమ ఉపాధిని కూడా కోల్పోతూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ, అది సేఫ్ ప్లేసా కాదా, అక్కడికి పోతే ఆ ఓనర్ ఏంటిది, లేకుంటే అక్కడ మేనేజ్మెంట్ ఏంటిది, ఇదంతా చూసుకొని అక్కడ బ్యాడ్ ఓనరు లేదా మంచోడు లేడు, వాడు కీచకుడు అన్నప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి ఇళ్ళల్లో ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. సో సేఫ్టీ ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మహిళకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ఇంకా మరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికీ మరి పోలీస్ అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. డికాయ్ ఆపరేషన్స్ అని, అదేవిధంగా స్టాండ్ విత్ హర్ అని, ఈ సేఫ్ మొబిలిటీ అని, టీ సేఫ్ ఏదైతే ఉందో ఇట్లాంటి సాంకేతికమైనటువంటి
పరిష్కారాలను కూడా మరి భద్రతా సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా భరోసా కేంద్రాలు ఉన్నాయి, వాటి ఇంకా పెంచుతూ ఉన్నాం. పోలీసు, వైద్యం, న్యాయ సేవలన్నీ కూడా ఒకే చోట అందే విధంగా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వాస్తవానికి మహిళల గురించి ఎంత మాట్లాడుకున్నా ఒక ఉమెన్గా మేము కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి ఇబ్బందులు జరగద్దు, మహిళల మీద మోసాలు జరగద్దు. ఖచ్చితంగా మగవాళ్ళు ఎంతో, ఆడవాళ్ళు కూడా అంతే అంతరిక్షంలోకి వెళ్ళొస్తూ ఉన్నారు. ఇంకా వివక్షత ఎందుకు సార్? అందుకోసమని ఖచ్చితంగా ఇవాళ మహిళలు వాస్తవానికి తమ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని చెప్పుకోవడానికి తాము సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అది మన తప్పేం లేదు, చేసినోడు సిగ్గుపడాలి, తప్పు చేసినోడు తలంచుకోవాలి అనే భావన, అది వాళ్లకు తప్పు చేసినవాడు, టచ్ చేసినవాడు వాడు ఫీల్ అయ్యే విధంగా సొసైటీలో అవేర్నెస్ రావాలి అధ్యక్ష. కానీ మన వాళ్ళు ఎవరైనా బాధ ఉందని చెప్పుకోవడానికి పోతేనో లేకుండా ఇంకోటి వాళ్ళనే దూషిస్తారనే భయంతో కూడా చాలామంది వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోలేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కాబట్టి అవి కూడా సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం అందరం కలిసికట్టుగా మహిళలతో ఉండాలి. ఈరోజు స్టాండ్ విత్ హర్ అనేది